హాయ్! ఈరోజు వీడియో ఏంటంటే జున్ను అనమాట. దానికోసం మనం బెల్లం, సొంఠి, మిరియాలు తీసుకోవాలి. యాలకులు కూడా వేసుకోండి. తర్వాత మనం తీసుకున్న బెల్లాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయండి. ఎందుకంటే అంత బెల్లం వేసేస్తే ఎక్కువసేపు కరగడానికి పడుతుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మిరియాలు, సొంఠి, కొన్ని యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. తర్వాత మీరు దేంట్లో అయితే జున్ను చేయాలనుకుంటున్నారో దాంట్లోకి జున్ను పాలు తీసుకోండి. మేమైతే ఇక్కడ 1/2 లీటర్ తీసుకుంటున్నాం. మనము 1/2 లీటర్ జున్ను పాలు తీసుకుంటున్నాం కాబట్టి దాంట్లోకి లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ లీటర్ ప్యాకెట్ మిల్క్ని అయితే తీసుకుంటున్నాము. మీరు ఏ మిల్క్ని తీసుకున్నా పర్వాలేదు. 2 లీటర్స్ మిల్క్ వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి దాంట్లోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ని వేసేసుకోండి. ఆ మొత్తం పౌడర్ వేసేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ముందుగా కట్ చేసిన బెల్లాన్ని కూడా వేసేసుకోండి. మీరు ఇక్కడ పంచదారనైనా వాడచ్చు, ఏం పర్వాలేదు. మీరు మంచిగా బెల్లం కూడా వేసేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత దాంట్లోకి 3 ఇలాచీస్ని కూడా వేసుకోండి, ఎందుకంటే ఫ్లేవర్ కోసం. అన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దానిపై మనం ఒక క్లాత్ని మూసేసి ఒక లిడ్ లాగా టైట్ చేయాలన్నమాట. ఎందుకంటే మిల్క్ అనేవి పొంగిపోతాయి కదా, బయటికి రాకుండా మేమైతే ఎప్పుడు క్లాత్ని కడతాము. మంచిగా టైట్గా క్లాత్ని గట్టిగా కట్టేసుకున్న తర్వాత దాన్ని మనము కుక్కర్లో చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి కుక్కర్లో పెట్టండి. మొత్తం అంతా సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకొని పెట్టేసి దానిపైన లిడ్ క్లోజ్ చేసేసేయండి. జున్ను అనేది చాలా టైప్స్లో వండుతారు, కానీ మేమైతే ఇలాగే వండుతాము. మనము కుక్కర్ పై లిడ్ క్లోజ్ చేసేసి దాని విజిల్ కూడా పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయండి. అవును, నా డైలాగ్ మర్చిపోయాను. స్టవ్ మీద పెట్టి దాని కింద మంట పెట్టి ఇంకా వెయిట్ చేయాలన్నమాట. 10 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా వెయిట్ చేసిన తర్వాత దాని లిడ్ ఓపెన్ చేయాలి. 10 విజిల్స్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా లిడ్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. లిడ్ ఓపెన్ చేసేసిన తర్వాత మనం ఏదైతే క్లాత్ని టై చేసామో దాన్ని విప్పేసి ఒకసారి ఓపెన్ చేసి మన దగ్గర చాక్ ఉంటుంది కదా, ఆ నైఫ్ని దాంట్లోకి గుచ్చి చూడండి. దానికి ఏమీ అంటుకోలేదు అంటే పర్ఫెక్ట్ జున్ను అనేది రెడీ అయిపోయినట్లే. అంటుకుంటుంది అంటే ఒకసారి ట్రై చేసి జస్ట్ అలా 2 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు ఆ రెడీ అయిపోయిన జున్నుని ఒక బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ హెల్దీ జున్ను అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా ఇంట్లోనే ఎలా జున్ను అనేది రెడీ అయిపోయిందో. మీరు కూడా మా వీడియోని ఫాలో అయిపోయి ఎంతో ఈజీగా జున్నుని ప్రిపేర్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా వెయిట్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. లాస్ట్ వీడియోలో అప్కమింగ్ కుర్మా చేస్తాను పరోటాలోకి అని అన్నాను. సో ఎవ్వరూ కామెంట్ చేయలేదు కాబట్టి చేయలేకపోయాను.